హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నవంబర్ 2024 టాప్ 100 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే వంటి పోటీ పరీక్షలకు ఇది చాలా కీలకం. నవంబర్ నెలలో జరిగిన ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ వార్తలు, ఆర్థిక పరిణామాలు, విజ్ఞాన శాస్త్రం, క్రీడల అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేశాం. పరీక్షల కోసం అవసరమైన సమాచారం మీకు సులభంగా అందించడమే మా లక్ష్యం. అయితే మీ నోట్స్ రెడీ చేసుకుని ఈ ప్రయాణంలో భాగం అవ్వండి. భారతదేశంలో మొదటిసారి గ్రీన్ బాండ్లను జారీ చేసిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్బీఐ. నెక్స్ట్ వన్, COP29 శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ యుఏఈ. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ఆసియా గేమ్స్ మొదటిసారిగా జాయింట్ విజేతలుగా నిలిచిన దేశాలు? ఆన్సర్ ఆప్షన్ డి భారత్, జపాన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి విజయ్ ఆనంద్. నెక్స్ట్ వన్, G20 దేశాలు గ్లోబల్ గ్రిడ్ ఇనిషియేటివ్ను ప్రకటించాయి. ఇది ఎందుకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ సి పునరుత్పత్తి శక్తి. నెక్స్ట్ వన్, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి నవంబర్ 21న జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గో బ్యాలెన్స్ యాప్ ఏ కంపెనీకి చెందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ గూగుల్. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రం మొదటిసారిగా జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్ ఫెస్టివల్ను నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ఫీఫా మహిళల వరల్డ్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి స్పెయిన్ దేశం. నెక్స్ట్ వన్, జాతీయ ఎలుకల దినోత్సవం భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ 10న. నెక్స్ట్ వన్, భారతదేశపు తొలి జాతీయ వ్యూహాత్మక లిథియం రిజర్వు ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఆవిష్కరించిన నేహా రహస్య ఉగ్రవాద నిరోధక యాప్ ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి ఎన్ఐఏ. నెక్స్ట్ వన్, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానంలో నిలిచిన దేశం? ఆన్సర్ ఆప్షన్ బి ఫిన్లాండ్. నెక్స్ట్ వన్, యూనిసెఫ్ అంబాసిడర్గా నియమించబడిన భారతీయ స్టార్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆలియా భట్. నెక్స్ట్ వన్, యూజీసీ 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రత్యేక అధ్యయన కోర్సు ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారత్లో ఆవిష్కరించబడిన తొలి హైడ్రోజన్ ఇంధన రైలు ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి భోపాల్లో. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో జరిగిన అంతర్జాతీయ సినిమా సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ గోవా. నెక్స్ట్ వన్, ఇటీవల ఆవిష్కరించిన ఈ ఫ్రంట్ పేజీ ఫీచర్ ఏ పత్రిక ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ది హిందూ. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2024లో ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆరోగ్య సమస్య ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గ్లోబల్ డెంగ్యూ అవుట్ బ్రేక్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రారంభమైన ప్రముఖ స్మార్ట్ వాలీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో ప్రధాని మోడీ ప్రారంభించిన రైల్వే కరిక్యులం ఏ ఉద్దేశానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ డి భారతీయ రైల్వేల ఆధునీకరణ. నెక్స్ట్ వన్, ఏ దేశం నవంబర్ 2024లో ఏఐ ఆధారిత నూతన విద్యా విధానాన్ని అమలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ కొరియా. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదలైన ఫిట్ ఇండియా రిపోర్ట్ 2024 ప్రకారం ఏ రాష్ట్రం అత్యధిక ఆరోగ్య సేతకు అగ్రగామిగా ఉంది?
ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ఏ ప్యారథాన్ సంస్థ భారతదేశంలో గ్రీన్ ఫ్యాక్టరీ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఐకియా. నెక్స్ట్ వన్, యునెస్కో వారసత్వ జాబితాలో ఇటీవల చేర్చబడిన భారత స్మారకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి నలంద విశ్వవిద్యాలయం. నెక్స్ట్ వన్, G20 సమ్మిట్ 2024లో మహిళా శక్తిపై ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహిళా ఆర్థిక సాధికారత. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 6G టెక్నాలజీ మొదటగా ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరు. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో ప్రఖ్యాత పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి శంకర్ మహాదేవన్. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో జరిగిన మలేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్య సేన్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ప్రారంభమైన భారతదేశపు తొలి డిజిటల్ స్మార్ట్ స్కూల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. నెక్స్ట్ వన్, భారతదేశంలో డిజిటల్ రూపాయిని సిబిడిసి ప్రారంభించిన బ్యాంకు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఇటీవల ఆవిష్కరించిన వాయుశుద్ధి మిషన్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ఏ దేశం సోలార్ పవర్ ఇంటర్నేషనల్ సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి యుఏఈ. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ అవార్డు 2024 పొందిన భారతీయ ప్రముఖుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సునీతా నారాయణ్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రకటించిన క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా 2024గా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి మైసూర్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో విడుదలైన ప్రతిష్టాత్మకమైన టెక్నాలజీ ఆప్టికల్ ఫైబర్లోని కొత్త పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి స్మార్ట్ ఫైబర్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారతదేశం ఐక్యరాజ్యసమితి యుఎన్ రక్షణ మండలిలో భాగస్వామ్యం పొందిన ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి శాంతి దౌత్యం. నెక్స్ట్ వన్, 2024లో భారతదేశపు 8వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ గోవా. నెక్స్ట్ వన్, పర్యావరణ మార్పులకు గాను నవంబర్ 2024లో భారత ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ హరిత భారత్. నెక్స్ట్ వన్, 2024లో మునుపటి కాలంతో పోలిస్తే అత్యధికంగా ఎగుమతులు సాధించిన భారతీయ ఉత్పత్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఈ వాహనాలు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి వెల్నెస్ ఫ్యాక్టరీ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాదులో. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆత్మనిర్భర్ యువజన యోజన. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో అమెరికా అధ్యక్షుడి భారత పర్యటనలో ప్రధాన చర్చాంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి వాతావరణ మార్పు. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రం 2024 నవంబర్లో తన మొదటి హైడ్రోజన్ బస్ సర్వీస్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆర్థిక సదస్సు WEF 2024 సిఫారసు చేసిన ప్రధాన ఆర్థిక పునరుద్ధరణ అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నవంబర్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఏ దేశం గుర్తింపు పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో విడుదలైన భారతీయ తొలి అంతర్జాతీయ OTT ఫిల్మ్ విశ్వదృశ్యం దిశగా దర్శకత్వం వహించిన వారు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ డి అనురాగ్ కశ్యప్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ఆవిష్కరించిన నేషనల్ లెవెల్ స్కిల్ మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి సాంకేతికత నైపుణ్యం. నెక్స్ట్ వన్, ఆసియా అభివృద్ధి బ్యాంకు 2024లో భారత్కి ఇచ్చిన రుణం ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ ఏ మౌలిక సదుపాయాల కోసం. నెక్స్ట్ వన్, 2024లో ఆవిష్కరించిన ఫుడ్ హెల్త్ ట్రాకర్ అనే ఆవిష్కరణ ఏ పరిశ్రమకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ సి ఆరోగ్యం. నెక్స్ట్ వన్, 2024లో G20 మహిళా బహిరంగ సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి బ్రెజిల్. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో దక్షిణాసియా క్రీడల సౌత్ ఏషియన్ గేమ్స్ను ఏ నగరం ఆతిథ్యం అందించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఢాకా. నెక్స్ట్ వన్, COP29 సదస్సులో భారతదేశం ప్రధానంగా దృష్టి సారించిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ కార్బన్ న్యూట్రాలిటీ. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ప్రపంచ పౌష్టికాహార ర్యాంకింగ్ ప్రకారం భారతదేశం స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 82వ స్థానం. నెక్స్ట్ వన్, భారతదేశంలో నవంబర్ 2024లో ప్రారంభమైన తొలి రోబోట్ ఆధారిత డిజిటల్ ఆసుపత్రి ఏ నగరంలో ఉంది? నెక్స్ట్ వన్, భారతదేశంలో నవంబర్ 2024లో ప్రారంభమైన తొలి రోబోట్ ఆధారిత డిజిటల్ ఆసుపత్రి ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నవంబర్లో గ్లోబల్ ఐటీ లీడర్గా ఏ భారతీయుడు గుర్తింపు పొందాడు? ఆన్సర్ ఆప్షన్ డి సుందర్ పిచాయ్. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వే 2047 విజన్ డాక్యుమెంట్ 2024లో ఏ ముఖ్య లక్ష్యాన్ని ఉద్దేశించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 100% ఎలక్ట్రిఫికేషన్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE సరికొత్త రికార్డు నమోదు చేసిన సూచీ ఏది? ఆన్సర్ 25,000 పాయింట్లు. నెక్స్ట్ వన్, ఏ దేశం 2024లో అంతర్జాతీయ శాంతి అవార్డును పొందింది? ఆన్సర్ ఆప్షన్ సి భారత్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారత ప్రభుత్వం ప్రకటించిన నూతన డిజిటల్ పేమెంట్ పద్ధతి పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా పే. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో విశ్వ ఆహార సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి రోమ్. నెక్స్ట్ వన్, 2024లో రష్యాతో భారతదేశం కుదుర్చుకున్న ప్రధాన ఒప్పందం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అంతరిక్ష పరిశోధన. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదలైన భారతీయ బ్రహ్మాండ తారాగణాల అధ్యయన ప్రాజెక్టు పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఆకాశ జ్యోతి. నెక్స్ట్ వన్, నవంబర్ 2024 ఆసియా కప్ క్రికెట్ విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంకు నవంబర్ 2024లో విడుదల చేసిన నివేదికలో భారతదేశం కోసం సూచించిన ప్రధాన విభాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ నీటి నిర్వహణ. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో ఆవిష్కరించబడిన గ్లోబల్ వాచ్ ఇండెక్స్ ప్రకారం భారత స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 22. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రం నవంబర్ 2024లో పర్యావరణ మార్గదర్శక పథకంను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, G20 ఫైనాన్స్ మినిస్టర్ సమావేశం నవంబర్ 2024లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీలో. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వైద్య పథకం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఆరోగ్య భారత్ యోజన. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ప్రపంచ వినియోగదారుల హక్కుల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జెనీవాలో. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ఏ నగర స్మార్ట్ సిటీ అర్బన్ డిజైన్ అవార్డు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో ఆవిష్కరించిన భారతీయ వెబ్ సిరీస్
నార్త్ ఈస్ట్ కంట్రోస్పెక్టివ్ ఎవరి దర్శకత్వంలో విడుదలైంది? ఆన్సర్ ఆప్షన్ డి సంజయ్ ఘోష్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ఇండియన్ ఆర్మీ అందించిన సరికొత్త యుద్ధ వాహనం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అర్జున్ 2O. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ పివి సింధు. నెక్స్ట్ వన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నవంబర్ 2024లో ప్రారంభించిన కొత్త మిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శుక్రయాన్-1. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారతదేశం ఎన్ని డజన్ పేటెంట్లకు గౌరవాన్ని పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి 200కు. నెక్స్ట్ వన్, ప్రపంచ న్యాయ సదస్సు నవంబర్ 2024లో ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో అంతర్జాతీయ యోగా సమైక్య కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి సునీత రాఘవ్. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో విడుదలైన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సూచీలో భారతదేశం స్థానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి 98. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారతదేశం ప్రారంభించిన నూతన ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఏ వర్గానికి ప్రాధాన్యత ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి గిరిజన ప్రాంతాలకు. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారత్ నిర్వహించిన విశ్వ నవీనత సదస్సు ప్రత్యేక థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి గ్రీన్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో WHO ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య నివేదికలో ప్రధాన సమస్యగా ఏది నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మానసిక ఆరోగ్యం. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ప్రారంభమైన ఇండియన్ క్లైమేట్ ఫండ్కు సంబంధించిన ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు. నెక్స్ట్ వన్, భారతదేశంలో నవంబర్ 2024లో మొదటి 6G నెట్వర్క్ ట్రయల్ ఎక్కడ ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి బెంగళూరు. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో జరిగిన UNGA ప్రధాన చర్చాంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వాతావరణ మార్పు. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ప్రపంచ మహిళా శక్తి ఫోరం సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సింగపూర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో నవంబర్ 2024లో ప్రారంభమైన డిజిటల్ వ్యవసాయ మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి డిజిటల్ టెక్నాలజీల ద్వారా పంటల నిర్వహణ. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో విడుదలైన భారతదేశపు ఆర్థిక చట్టాల్లో ప్రధాన అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిస్కల్ పొదుపు. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కొత్తగా చేరిన భారతీయ ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సుందర్ నర్సరీ. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారతదేశంలో ప్రారంభించిన నేషనల్ ఎనర్జీ హబ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీన్ ఎనర్జీ వాడకం పెంచడం. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో అంతర్జాతీయ వరి ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి కంబోడియా. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారతదేశం ప్రారంభించిన తొలి జలవాయు ఉష్ణోగ్రత ట్రాకింగ్ వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ క్లైమేట్ వాచ్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ఇండియా ఆఫ్రికా సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, 2024 నవంబర్లో అత్యంత సుదూరంగా ప్రయాణించిన భారత ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శుక్రయాన్-1. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2024లో నేషనల్ పలు అవార్డులను గెలుచుకున్న ప్రముఖ భారతీయ సాహిత్యకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సుధామూర్తి.
నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారత్ రష్యా మధ్య కుదిరిన కీలక ఒప్పందం ఏ రంగంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, అంతరిక్ష పరిశోధన. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడి కళా ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీలో. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో భారతీయ మహిళా క్రికెట్ జట్టు ఏ టోర్నమెంటులో విజయం సాధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మహిళా ఆసియా కప్. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో నిర్వహించిన ప్రపంచ విద్యా సదస్సులో భారతదేశం ప్రధానంగా చర్చించిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, డిజిటల్ విద్య. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాం. మీరు నేర్చుకున్న సమాచారం పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలపండి. అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.